జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటేందుకు భారతీయ మహిళా మోర్చా సిద్దిపేట జిల్లా మరియు మహిళా జాగరణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వరకు మహిళలు బైక్ ర్యాలీ చేపట్టారు. జాతీయ సమైక్యతను, దేశ సమగ్రతను పెంపొందించడంలో మహిళలు భాగస్వామ్యం అవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు. అధిక సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బైక్ ర్యాలీలో మన దేశభక్తిని చాటుకోవడమే ముఖ్య ఉద్దేశం. ప్రతి మహిళ ఒక జాయించి లక్ష్మీబాయి కానీ రాణి రుద్రమలాగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు చేసుకుంటాం. అందరికీ కూడా వందే మాతరం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన సిద్దిపేట పట్టణంలో మహిళలతో మహిళా సమైక్యత అంతా కూడా కలిసి సంఘటితంగా మనం బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే సమాజంలో తగ్గిపోతున్నటువంటి దేశభక్తిని ప్రేరేపించడము. ఈరోజు రోజుకు కూడా ప్రతి వ్యక్తిలో కూడా దేశం అంటే, సమాజం అంటే భక్తి లేకుండా పోతుంది. దానిపైన ఎలాంటి అసలు మానవ బాధ్యత అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోవడం జరిగింది. కాబట్టి మరొకసారి జాతీయ సమైక్యతను చాటడానికి, దేశ సమగ్రతను చాటడానికి మరి ఈరోజు మనం మహిళా శక్తి యొక్క ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం అనేది జరిగింది.